కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోళగుంద మండల కేంద్రంలోని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తన బృందంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం హాస్టల్ ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సేవలను సమీక్షించారు. అలాగే అంగన్వాడీ 3వ కేంద్రాన్ని కూడా సందర్శించారు. పర్యటన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎక్కడైనా అన్యాయాలు లేదా అక్రమాలు జరుగుతున్నట్లయితే ప్రజలు వెంటనే వీడియో తీసి లేదా ఫోన్ ద్వారా తనకు తెలియజేయాలని కోరారు. అటువంటి సమాచారం అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలను అరికెట్టేందుకు తాను ప్రకటిస్తున్నానని పేర్కొన్న ఆయన, ఓళగుంద మండలంలో తనకు కనిపించిన పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నాయని వెల్లడించారు. దీంట్లోకి ఇది మంచి ఈరోజే బాగా తింటారు పిల్లలు. ఈరోజు కొంచెం మీరు కర్రీ బాగా చేయాలా అని ఉంది. మీరు నీళ్ళు అందిస్తాం. अच्छा इधर क्या कुछ पढ़ रहा है नहीं तो खेल रहा है, पढ़ रहा है खेल रहा है दोनों. నేను మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు హోళగుంద మండలానికి సంబంధించి ముఖ్యంగా రేషన్ షాప్స్, ఈ హై స్కూల్స్లలో అలాగే అంగన్వాడీలలో తిరగడం జరిగింది. పర్లేదు అనిపించింది. ఒక అంగన్వాడీ సెంటర్ చాలా పెద్దది, చాలా బాగుంది. అక్కడ కూడా స్కూళ్ళల్లో కొద్దిగా భోజనాలు సరిగా కొంతమంది చేయడం లేదు. 120 మంది వాళ్ళు 111 మంది చేయడం లేదని చెప్పారు. కానీ బయట జనాలు చెప్పడం కొంతమంది చెప్పారు 300-400 మంది తినడం లేదని చెప్పేసి. అక్కడ ఎగ్స్ బాగా చిన్న సైజు ఉన్నాయండి. దాని మీద కంప్లైంట్ చేస్తున్నాం మేము. జేసీ గారికి రిపోర్ట్ చేస్తాం దాని మీద. ఇప్పటికీ చాలాసార్లు జరిగిందంట. ఎన్నిసార్లు చెప్పినా కానీ అతను ఆ టెండర్దారుడు అతను ఆ విధంగా పంపిస్తూ ఉన్నాడు. అది ఖచ్చితంగా మేము అది బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తాం ఖచ్చితంగా. నేను ఈరోజు జేసీ గారికి ఆ విషయం మీద లెటర్ ఇస్తా ఉన్నా. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకు కొంచెము ఈ చిక్కీస్ ఈ మధ్య రాలేదండి. యాక్చువల్లీ 12th జూన్ నుంచి చిక్కీస్ ఇవ్వాలా. అది రూల్ పొజిషన్. ఏ పిల్లవానికి ప్రభుత్వం ఇచ్చేది ఏది కూడా మిస్ అయ్యేదానికి లేదు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అది ఒప్పుకోదు. కాబట్టి దాని మీద కూడా మేము పైన గంగాభవన్ గారు అని చెప్పేసి MDM హెడ్ విజయవాడలో మాట్లాడాం ఫోన్లో. అదేదో టెండర్లు కొంచెం లేట్ అయ్యేదో ప్రాబ్లం అయిందంట. అట్లా యాక్చువల్గా ఏ వస్తువు అయినా సరే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత ఆహారం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పనిచేసేది. ఆ వస్తువులలో ఏది మిస్ అయినా కానీ ఆ కంప్లైంట్ ఎవరైనా సరే ఆ కన్జ్యూమర్ ఒక కంప్లైంట్ పెడితే కన్నా దాని మీద 125% ఫైన్ వేస్తాం మేము. వేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. దాన్ని వినియోగించుకోవడంలో ఎవరు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు మెయిల్ ఐడి ఉంది, మెయిల్ చేయొచ్చు. 9490555117 అని ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. దాంట్లో అయినా కంప్లైంట్ పెట్టచ్చు. పెడితే కన్నా మేము అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి ఫైన్లు వేస్తాం. ఫైన్లు వేయడం వల్ల మనం ఏదో డబ్బు సంపాదిస్తాం అనేది కాదు అక్కడ. కానీ ఒక భయం అనేది ఉంటుంది వాళ్ళకు. ఈ విధంగా జరిగింది స్టేట్లో, ఈ విధంగా ఫైన్ వేసింది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అంటే కొంచెం అలర్ట్ అవుతారు మిగతా వాళ్ళు. ఇప్పుడు మేము తిరిగేది మొత్తం ఊరంతా తిరగలేం కదా. కొన్ని షాపులు తిరిగినామంటే మిగతా వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉంటారు, మంచిగా చేస్తారు. చేయాలా, రూల్స్ ఏంటి, ఏమేమి ఇస్తాము, ఏమేమి ఎప్పుడు ఇస్తాము, ఇవన్నీ జనాలకు తెలియాలనేది మెయిన్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క ధ్యేయం. ఖచ్చితంగా నీతి నిజాయితీగా పనిచేస్తూ ఉంది. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. అందుకే చెప్తున్నాను, ఇంతమంది ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా. మీరు చిన్న వీడియోలు అది ఎంత వైరల్ అయింది మీ అందరికీ తెలుసు. ఇమీడియట్గా దాని మీద సస్పెండ్ చేయించాం. అట్లా ఎవరైనా వీడియోలు పెడతా ఉంటే కన్నా నాకు అవసరం లేదు, సోషల్ మీడియాలో పెడితే మా దగ్గరికి వచ్చేస్తాయి. అట్లా ఎవరైనా సరే కొన్ని వీడియోలు పెట్టండి, ఒక సాక్ష్యాలు కావాలి. దేనికైనా అటువంటివన్నీ చేసేదానికి రెడీ ఉన్నాం మేము. మీరు ఉపయోగించుకోవాలి, ఫుడ్ కమిషన్ ఉపయోగించుకోవాలి. పబ్లిక్ ఉపయోగించుకుంటే న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేదానికి మనం ఏ విషయంలో కూడా వెనకడుగు వేసేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి, అధికారులు కక్కుర్తి పడకండి. పేదలకు ఇచ్చే ఆహారం సంబంధించింది ఇది ఎక్కడెక్కడో కాంట్రాక్ట్లు ఇంకోటి ఏ లంచాలు జరుగుతూ ఉన్నాయని అనుకోవచ్చు. అది అనవసరం మనకు. ఇది పేదలకు ఇచ్చే అన్నమన్నా మనం సక్రమంగా ఇవ్వకపోతే ఈ జన్మ సార్థకత లేదు దానికి. ఏ అధికారి కానీ, నేను కానీ, ఎవరైనా కానీ అని చెప్పి అధికారులు ఎక్కడ కూడా కక్కుర్తి పడకుండా జాగ్రత్తగా పనిచేసి పేద బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు వచ్చే కమిటీస్ అవి ఏమేమి వస్తాయో అవన్నీ జాగ్రత్తగా చేర్చాలని చెప్పేసి, హాస్టళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడాలా. మీకు తెలిసి వార్డన్లు గిడ్డలు ఏమేమి చేస్తూ ఉన్నారో బయట కొంచెం జాగ్రత్తగా పనిచేయండి. వచ్చిన కాడికి డబ్బులు వాళ్ళ పిల్లలకు ఉపయోగించండి. అప్పుడే న్యాయం జరుగుతుంది. లక్షల జీతాలు ఇస్తుంది ప్రభుత్వం. ఇంకా ఆశపడితే కన్నా కొత్తది పండబెట్టి దేవుడు, అది దేవునికైనా భయపడాలి మనం.
అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. అది సార్ మీరు వస్తున్నారని ఆల్రెడీ ముందే తెలిసింది సార్. అంటే ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, లిజన్ వెరీ కేర్ఫుల్లీ. నేను మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు ఒలిగొంద మండలానికి సంబంధించి ముఖ్యంగా రేషన్ షాప్స్, ఈ హై స్కూల్స్లలో అలాగే అంగన్వాడీలలో తిరగడం జరిగింది. పర్లేదు అనిపించింది. ఒక అంగన్వాడీ సెంటర్ చాలా పెద్దది, చాలా బాగుంది. అక్కడ కూడా స్కూళ్ళల్లో కొద్దిగా భోజనాలు సరిగా కొంతమంది చేయడం లేదు. 120 మంది వాళ్ళు 111 మంది చేయడం లేదని చెప్పారు. కానీ బయట జనాలు చెప్పడం కొంతమంది చెప్పారు 300-400 మంది తినడం లేదని చెప్పేసి. అక్కడ ఎగ్స్ బాగా చిన్న సైజు ఉన్నాయండి. దాని మీద కంప్లైంట్